పట్టణంలో రామానాయుడు స్టూడియోస్ కు కేటాయించిన భూముల్లో సగం స్వాధీనానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సినీ స్టూడియో నిర్మాణం కోసం గతంలో ఇచ్చిన 34.44 ఎకరాల భూమిలో సగం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కేటాయించడంపై విమర్శలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన కూటమి ప్రభుత్వం నివాస స్థలాల కోసం గత ప్రభుత్వం కేటాయించిన 15.17 ఎకరాల భూ కేటాయింపును రద్దు చేసింది. మరింత సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు. శ్రీదేవి, ఏపీ ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్తో పాటు విశాఖను కూడా సినీ పరిశ్రమల అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వాలు చాలా తక్కువ రేటుకి రామానాయుడు స్టూడియోకి భూములు ఇవ్వడం జరిగింది. దాదాపు 34 ఎకరాల పైగా భూమి ఇవ్వడం జరిగింది. అందులో సగం మాత్రమే స్టూడియో నిర్మించడం జరిగింది. మిగిలిన 15 ఎకరాలు కూడా ఖాళీగా ఉండటం కూడా చాలా కాలంగా ఉంది. వాళ్ళు స్టూడియోని డెవలప్ చేసే ఉద్దేశంతో మొత్తం భూమి తీసుకున్నప్పుడు కూడా కేవలం 15 ఎకరాల్లో మాత్రమే వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరిగింది. అయితే ఇది గత ప్రభుత్వ హయాంలో, జగన్ ప్రభుత్వం వైసీపీ హయాంలో కొంతమంది వైసీపీ పెద్దల ప్రోద్బలంతో 15 ఎకరాలు కూడా రియల్ ఎస్టేట్కి, అంటే అక్కడ విల్లాస్ కానీ లేకపోతే ఫ్లాట్లు కానీ అమ్మింది. ఎందుకంటే బీచ్ రోడ్లో చాలా డిమాండ్ ఉంటుంది. విల్లాస్కి కోట్లలో 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఒక విల్లా అమ్మే అవకాశం ఉంటుంది. రుషికొండ ప్రాంతం అంటే చాలా మొత్తం అందరూ కూడా ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు కూడా వచ్చి కొనుక్కునే పరిస్థితి ఉంది. అక్కడ చాలా డిమాండ్ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వ హయాంలో ఆ 15 ఎకరాలను కూడా మొత్తం కూడా లేఅవుట్ వేసి బిట్లుగా కానీ లేకపోతే విల్లాస్గా కానీ లేకపోతే అమ్మే విధంగా ప్లాన్ చేశారు. అందులో భాగంగానే సురేష్ ప్రొడక్షన్ సంబంధించినట్టు యాజమాన్యం కూడా అందుకు అనుగుణంగా వడాక్ కూడా ప్రతిపాదించడం, అప్లై చేయడం, వాళ్ళు ఆమోదించడం అంతా కూడా చకచక జరిగిపోయి ఇదంతా కూడా గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయింది. ఎందుకంటే రామానాయుడు స్టూడియోకి సంబంధించి సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించారు 34 ఎకరాలు అందరూ అనుకున్నారు. కానీ ఈ 15 ఎకరాల్లో మాత్రం రియల్ ఎస్టేట్ వేసేందుకు గత ప్రభుత్వం మద్దతుతో, ప్రభుత్వం ఒత్తిడితో సురేష్ ప్రొడక్షన్ సంబంధించిన యాజమాన్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగా ఉడాకి రాగానే ఉడాకి తెలిసినటువంటి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఈ విషయాన్ని కోర్టు వరకు తీసుకెళ్లారు. దీనిపై ప్రజా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే సినీ పరిశ్రమ కోసం ప్రభుత్వానికి చెందినటువంటి వందలాది ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. చాలా కూడా ఇతర డెవలప్మెంట్ కోసం లేదా పరిశ్రమల కోసం భూములు ఇచ్చారు, అవి కూడా డెవలప్ కాలేదు. కానీ సినీ పరిశ్రమ విశాఖ, ఎందుకంటే ప్రకృతి అందాలు, ప్రతి ఒక్కరు కూడా సినిమా పరిశ్రమ ఇక్కడ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో రామానాయుడు స్టూడియోకి ఇచ్చినటువంటి భూముల్ని ఈ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉపయోగించడం ఎంతవరకు సబబని కూడా ప్రజా సంఘాలు అయితేనే, అప్పట్లో టీడీపీ అయితేనే, జనసేన అయితేనే ఆందోళన కూడా చేశాయి. ఈ నేపథ్యంలో రామకృష్ణ బాబుతో పాటు జనసేన చెందినటువంటి కార్పొరేటర్ మూర్తి యాదవ్ కూడా కోర్టుని ఆశ్రయించారు. కోర్టు దీనికి అడ్డుకోవడం జరిగింది, తగిన విధంగా చర్యలు ఇవ్వడం జరిగింది. ఆ భూమి తిరిగి అప్పచెప్పాలని కూడా చెప్పడం. ఈ లోపల కూటమి ప్రభుత్వం అధికారులు ఆగడంతో దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా చక్కచక్క తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మనం చూసాం, అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు ఈ విషయాన్ని. ఇంత దారుణంగా, అంటే అతి తక్కువ రేటుకి కొనుక్కున్నటువంటి ఈ భూముల్ని తిరిగి రియల్ ఎస్టేట్కి కోట్లాది రూపాయలకు అమ్ముకోవడం, దాని ద్వారా లబ్ధి పొందాలనుకోవడం ఎంతవరకు సబబు అని కూడా వాళ్ళందరూ ప్రశ్నించడం. ఈ నేపథ్యంలో నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వ భూమిని కాపాడుకోవాలి అని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు అయితే ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. అందుకు సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులు అయితే ఇక్కడ కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 15 ఎకరాలను కూడా తిరిగి తీసుకోవాలని కూడా ఆ యాజమాన్యానికి నోటీసు, ఒక 2 రోజులు కూడా నోటీసు ఇవ్వబోతున్నారు. ఒక వారం 10 రోజుల్లో ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసేందుకు సన్నద్ధం చేస్తున్నారు. ఒక్క రామానాయుడు స్టూడియో సంబంధించినటువంటి 34 ఎకరాలు మాత్రం బయటకు వచ్చింది. కానీ విశాఖలో గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ భూములు మొత్తం పంచిపెట్టడం, అందరికి కూడా తక్కువ రేట్లకి ఇవ్వటం, వాళ్ళు ఉపయోగించుకోకపోవడం, దుర్యోగం అవటం, అలాగా చాలా ఇష్యూలు అవుతున్నాయి. వీళ్ళందరూ కూడా ప్రజా ప్రయోజనార్థం, ప్రజల కోసం, లేకపోతే వృద్ధుల ఆశ్రమం కోసం, లేకపోతే అని తీసుకున్నటువంటి భూముల్ని రియల్ ఎస్టేట్కి ఉపయోగించి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తాం. ఇది ఒకటే కాదు, విశాఖలో చాలా ఉన్నాయి. అయితే తొలి ముందడుగు పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైము ఒక ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి భూమిని తిరిగి ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ 15 ఎకరాలను కూడా తీసుకుంటుంది. దీంతో కూడా మొత్తం కూడా ఒక విధంగా మంచి నిర్ణయం. విశాఖ వాసులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ భూమిని కాపాడారు, ప్రభుత్వ భూమి ఈ విధంగా దుర్యోగం కాకుండా కాపాడారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ 15 ఎకరాలు మళ్ళీ సినీ పరిశ్రమకి వేరే వాడికి ఇచ్చిన పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కానీ రియల్ ఎస్టేట్కి లేకపోతే విల్లా నిర్మాణానికి ఇవ్వడం అని కూడా అందరూ కూడా
అబ్జెక్ట్ చేశారు, అన్ని పార్టీలు కూడా అబ్జెక్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అటు జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ అందరూ కూడా ముక్తకంఠంతో ఇది తిరిగి తీసుకోవాలని కోరటంతో చంద్రబాబు అయితే చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న ప్రకారం అయితే అధికారులకు కూడా ఆదేశాలు అందినాయి. కలెక్టర్ రేపో మాపో వాళ్ళకి నోటీస్ ఇచ్చి తతంగం అంతా ముగించి తిరిగి 15 ఎకరాలను కూడా మొత్తం స్వాధీనం చేసుకునే అవకాశం అయితే ఉంది శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ.